అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేపట్టి పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జలశక్తి మంత్రి ఎవరైతే ఉన్నారో సిఆర్ పాటిల్ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్లో. నిజంగా ఈ యొక్క ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా? నిజంగా ఎందుకు కేంద్ర ప్రభుత్వం మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. సార్, ఈరోజు ఎవరైతే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఉన్నారో ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ 1,00,000 కోట్లు ఏదైతే ఉందో అవినీతి జరిగింది, దీనికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు దీంట్లో దోచుకున్నారు అన్నట్టుగా మాట్లాడిన పరిస్థితి. నిజంగా తెలంగాణ రాజకీయాలలో ఇది ఒక సెన్సేషన్ అవ్వబోతోంది. ఎందుకంటే రానున్న 2.5 సంవత్సరాలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. నిజంగా ఈ కాళేశ్వరంలో జరిగిన అవినీతి అనేది బీఆర్ఎస్ పార్టీని కొంచెం దెబ్బ కొట్టే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏదైతే కాళేశ్వర్ ప్రాజెక్ట్ చేపట్టారో, కాళేశ్వర్ ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు దానికంటే ముందుగా కాళేశ్వర్ ప్రాజెక్టు కాదు చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసిన తమ్మిడి హెట్ అనేది అక్కడ దగ్గర ఒక 7-8 వేల కోట్లు ఖర్చు పెట్టారు. అక్కడ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలి, అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా కొంత లిఫ్ట్ చేసేసి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొస్తే లక్షల ఎకరాలకి నీరు అందే అవకాశాలు ఉంటాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ గెలిచాక 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని కాదని చెప్పేసి కాళేశ్వరం దగ్గరికి ఇంకా కిందికి డౌన్, అది కొంచెం తమ్మిడి హెట్టి పైన ఉంటుంది, అంటే కొంచెం లిఫ్ట్ చేస్తే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అది కాకుండా అది 30,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. దాన్ని కాకుండా ఇది కాదు, వేరే దానికని చెప్పేసి వేరే డిజైన్ మార్చి కిందికి తీసుకొచ్చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి మరి లిఫ్ట్ చేద్దామనే ఆలోచనతోటి ఆయన ప్లాన్ చేసిండు. కానీ అక్కడే ప్రాబ్లం అంతా కూడా వచ్చింది. ఎప్పుడైతే డిజైన్ మార్చిన తర్వాత ఈవెన్ ఎస్టిమేషన్ కూడా మారిపోయింది. 40,000 కోట్ల నుంచి దగ్గర 1,00,000 కోట్ల వరకు ఎస్టిమేషన్ మారిపోయింది. 40,000 కోట్లతోటి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు. కానీ మొత్తానికి టోటల్గా కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి, వాళ్ళు దోచుకోవడానికి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా అవినీతితోటి సొమ్ముతో పాటుగా వాళ్ళు రకరకాలుగా దాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. రకరకాలుగా మీరు చూస్తే కాళేశ్వరం అనేది ఈవెన్ బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఒక కమిషన్ వేసేసారు. ఒక కమిషన్ అంటే కాళేశ్వరం కమిషన్ మీద బ్యాంకులు అప్పులు తెచ్చుకున్నారు బ్యాంకుల నుంచి. సో అలాంటిది 1,00,000 కోట్ల దగ్గర 90,000 కోట్ల చిల్లర మొత్తం పూర్తి కావాలనుకుంటే 1,30,000 కోట్ల రూపాయలు. అవంతా కూడా పూర్తి కాలేదు, వీళ్ళు వెళ్ళిపోయారు. అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. అప్పటికే దగ్గర 90,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టిన సొమ్మంతా కూడా ప్రజల సొమ్ము, అవినీతికి పాల్పడ్డారు, తెలంగాణ ప్రజల్ని మోసం చేశారని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా అంతకుముందు రాష్ట్ర అధ్యక్షులు ఉండే బండి సంజయ్ గారు ఆధ్వర్యంలో ఇంటింటికి మేము ఊరూరు పాదయాత్ర చేసినాం. పాదయాత్ర ద్వారా చాలా తెలంగాణ ప్రజలకు చాలామందికి చెప్పాం. ఆ విధంగా మేము చెప్పిన తర్వాత తెలంగాణ ప్రజలు కూడా నమ్మారు. కొంత నమ్మిన తర్వాత ఏమైంది ఇక్కడ, ఎందుకంటే ఒక మేడిగడ్డ కాదు, మేడిగడ్డ, సుందిల్లా అన్నారు 3 ప్రాజెక్టులు, 3 బ్యారేజీలు, 3 బ్యారేజీలు, పెద్ద పెద్ద కాలువలు, 100 కిలోమీటర్ల కాలువలు. అక్కడి నుంచి మొత్తం టోటల్గా దానికి ఖర్చు అయిన అమౌంట్ దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు. సో ఏమైంది ఇక్కడ, మేము ఏదైతే చెప్పామో తెలంగాణ ప్రజలు కూడా నమ్మారు. నిజంగానే ఇది బీఆర్ఎస్ పార్టీ ఒక ఏటీఎం లాగా వాడుకుంది, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడడానికి చేస్తున్న దోపిడీ తప్పితే ఇంకా వేరేది కాదు అని చెప్పి అందరూ తెలుసు అది. కానీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఎలక్షన్ అప్పుడు 2023లో కాంగ్రెస్ పార్టీ మధ్యలో దూరి లేదు బీఆర్ఎస్ పార్టీ ఇట్లాగే 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు ఎవడైతే తిన్నాడో వాళ్ళ ద్వారా కక్కిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కాకముందు ఎలక్షన్ అప్పుడు చెప్పాడు. నిజంగానే జనాలు కూడా అనుకున్నారు, అరే 1,00,000 కోట్లు తిన్నారా వీళ్ళు, 1,00,000 కోట్లు కక్కిస్తే మంచిదే కదా. ఇంకోటి కూడా మాట్లాడాడు, 1,00,000 కోట్లు కక్కిచ్చి ఈ అమౌంట్ అంతా కూడా, ఈ డబ్బంతా కూడా తెలంగాణ ప్రజలకు పంచుతామని చెప్పారు. నిజంగా నమ్మారు, 2.5 సంవత్సరాలు నమ్మారు. దాంతో పాటుగా ఈయన 6 గ్యారెంటీలు, తర్వాత వందలాది హామీలు, 400 పైన హామీలు, ఇవన్నీ ఇచ్చేసరికి ఏమైంది, అరే నిజంగానే
కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంచెం బాగా చేస్తుందేమో. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ 2,000 నుంచి 4,000 చేసిండు, 3,000 రూపాయలు 2,500కి మహిళలకి ఇస్తా అని చెప్పిండు. తర్వాత స్కూటీలు ఇస్తా అన్నాడు అమ్మాయిలకి. తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. వికలాంగులకి పెన్షన్ పెంచుతా అని 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి 6,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. సో ఇట్లా రైతు కూలీలకి 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇట్లా పెంచుకుంటూ పోయాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోయారు. సో 6 గ్యారెంటీలు ఇచ్చిన హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ ఇచ్చిన హామీలు కానీ నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఈరోజు కనపడతా ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ వేశారు, పీసీ ఘోష్ కమిషన్ అని వేశారు. 2.5 సంవత్సరాల దగ్గరగా 2 సంవత్సరాల పైన దాన్ని సాగదీస్తూ రకరకాల పోస్ట్ పోన్ చేసుకుంటూ దాన్ని లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద డే రిపోర్ట్ వచ్చింది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తే కాళేశ్వరం అందరూ ఏమనుకున్నారంటే నిజంగానే మేము కూడా అనుకున్నాం, కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. 1,00,000 కోట్లు ఎవడైతే తిన్నాడో బయటపడతారు, వాళ్ళని లోపల జైలు వేస్తారు, ఆ 1,00,000 కోట్లు కక్కిస్తారని మేము అనుకున్నాం. కానీ జరగలే. అట్లా తుస్సయిందా కంప్లీట్గా. అక్కడ జరిగింది ఏంటంటే 1,00,000 కోట్ల మీద ఏదైతే ప్రాజెక్టు మీద ఏదైతే కమిషన్ వేసారో దాంట్లో తేల్చింది ఏంటంటే ఇది మన ఏదో అంటారు కదా, కొండందోవి ఎలకని పెట్టారు. గట్లనే కొండందోవి ఎలకలు పట్టినట్టుగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలో బంతుంటే మేడిగడ్డ సుందిల్ల అన్నారం మీద ఖర్చు పెట్టిన డబ్బు ఎంక్వైరీ చేయమంటే వాళ్ళు మేడిగడ్డ మీద 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఏదైతుందో వాటి మీదనే ఎంక్వైరీ చేసి అదే రిపోర్టు వాళ్ళ చేతులకు తెచ్చుకున్నారు. సుందిల్ల అన్నారం మిగతా కాలం పట్టించుకోలే. 1,00,000 కోట్ల మీద వేయలే ఎంక్వైరీ. పీసీ ఘోష్ కమిషన్ అనేది ఎంక్వైరీ జరగలే. అక్కడ 9,000 కోట్లు ఎవడు ఏంది నాకు అర్థం కావట్లే. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణ ప్రజలు కూడా అర్థం కావాలి మీ ద్వారా. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళకి ఫెవికాల్ బంధం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉందో అర్థమవుతా ఉంది ఇక్కడ. అరే నాయన, మీరు కాళేశ్వరం మొత్తం 1,00,000 కోట్ల మీద ఎంక్వైరీ ఏమంటే 9,000 కోట్ల మీద ఎందుకు వేశారు? ఫస్ట్ నెంబర్ 1. రెండవది, మీరు రిపోర్ట్ వచ్చిన తర్వాత 9,000 కోట్ల మీద ఎంక్వైరీ వచ్చింది, రిపోర్ట్ వచ్చింది. హరీష్ రావుని కమిషన్ పిలుచుకున్నారు, తర్వాత కేసీఆర్ని పిలుచుకున్నారు. ఎందుకు లోపల ఎందుకు వేయలేదు? మరి ఒకవేళ నిజంగానే అవినీతి జరిగితే డెఫినెట్గా లోపలేయాలి. వాళ్ళు వదిలిపెట్టేశారు ఆ 9,000 కోట్లు. ఎందుకు చెప్తున్నా అంటే ఇదే ప్రాజెక్టు మీద 3 అధికారులు దొరికారు. ఒక్కొక్కరు 600 కోట్లతో దొరికారు. 600 కోట్ల రూపాయలతోటి 3 అధికారులు దోచుకున్నారు. 3 అధికారులు. కాగ్ నివేదిక క్లియర్గా చెప్పింది ఏ విధంగా దోపిడీ జరిగింది, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ప్రజల సొమ్ముని నీళ్ళపాలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అని చెప్పేసి అదే చెప్పారు. అందుకే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారు సిఆర్ పాటిల్ గారు నిన్న అడిగిన ఒక ఎంపీ లక్ష్మణ్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ విధంగా జరిగింది, అది పనికి రాకుండా పోతా ఉంది, ఇష్టం వచ్చినట్టు చేశారు, దాన్ని రిపేర్ కూడా చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏం చేశారు వీళ్ళు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ చేతులు బంత్ ఉంది, కేసు పెట్టి లోపలేయచ్చు కదా, మొత్తం దోపిడీ చేసిన వాడిని రిట్రీవ్ చేయొచ్చు కదా, అమౌంట్ చేయలే. వాళ్ళ చేతులకు మంటెట్టకుండా సిబిఐకి ఇచ్చారు. సరే, ఇక్కడికే వస్తున్నాను, చిన్న ఇంటరప్షన్ చేస్తున్నాను మీకు. ఎందుకంటే ఒక నిజం అంటే ప్రజలని పార్టీలు ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నాయి అని చెప్పి కొంతమంది గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుకుందని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చెప్పండి. నిన్న ఒక రేవంత్ రెడ్డి గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు, 2000 నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళిద్దరూ ఎవరు బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే, ఇద్దరు కలిసి విడివిడిగా వచ్చినా కొడతా, కలిసి వచ్చినా కొడతా అని చెప్పన్నారు. నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీరు గమనించినట్టయితే అసెంబ్లీలో ఆయన చెప్పారనమాట, కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ కుటుంబం ఏటీఎంలో వాడుకుందని చెప్పి ఎవరైతే మోడీ గారు దాంతోపాటు అమిత్ షా గారు అన్నారు, కిషన్ రెడ్డి నువ్వేం చేయలేవు, నువ్వేం పక్కనుండు, నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేస్తే రేవంత్ రెడ్డి గారు మేము తీసుకెళ్ళి లోపలేస్తాం అని అన్నారు. నేను సిబిఐ ఎంక్వైరీ చేసి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది, ఏం చేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎవరిని ప్రజలు నమ్మాలి సార్? వాళ్ళిద్దరూ ఒకటని మీరంటారు, మీరిద్దరూ ఒకటని వాళ్ళు అంటారు. నిజంగా దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం యాజ్ ఏ అధికార ప్రతినిధిగా మీకు డెఫినెట్గా చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మేము వచ్చిన తర్వాత మేము డెఫినెట్గా కమిషన్ వేస్తాం, 1,00,000 కోట్లు కక్కిస్తాం, వీళ్ళ లోపలేస్తామని చెప్పిండు కదా, మరి ఎందుకు వేయలేదు?
ఎందుకే లేదు? నీ దగ్గరే నీ ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం. పోలీసు నీ దగ్గర నీ దగ్గరే మొత్తం ఉంది. సిబిఐ ఎంక్వైరీ, సిబిసిఐడి చేయొచ్చు, రకరకాల కమిషన్లు వేయచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. నీ దగ్గర బంతి ఉన్నప్పుడు మీరు వాళ్ళిద్దరిని లోపలేయచ్చు కదా, ఎందుకే లేదు? నీకు దమ్ము లేకనా, ధైర్యం లేకనా, భయపడుతున్నావా బీఆర్ఎస్ పార్టీ అంటే? ఆ భయంతో ఈరోజు నువ్వు సిబిఐకి ఇచ్చినావా? సిబిఐకి ఎంక్వైరీకి ఎందుకు ఏమని చెప్పినాం? టోటల్గా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల పాలవుతా ఉన్నాయి కాబట్టి వాటి మీద ఏమని చెప్పినావు. నువ్వు 9,000 కోట్ల మీద ఎందుకు ఇచ్చినావు? ఎందుకు రాసినావు లెటరు? మొత్తం రాయి, నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే రాయి. 1,00,000 కోట్ల మీద రాయి, ఇప్పుడు ఇమ్మీడియట్ రాయి. ఎవరో రాస్తే డెఫినెట్గా వస్తారు, చేస్తారు. నువ్వు మేడిగడ్డ మీద 9,000 కోట్ల రూపాయల మీద రాస్తే ఎట్లా చేయమంటారు? అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంది? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటన్నట్టే కదా. నీకు ఇక్కడనేమో గల్లీలోనేమో కొట్లాట, ఢిల్లీలో బంధం ఉంటుంది వీళ్ళకి. ఎందుకు చెప్తున్నా అంటే అది కూడా చెప్తాం మళ్ళీ. కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బొమ్మ బోర్స్ పార్టీ లాంటివి. కేసీఆర్ పుట్టింది ఎక్కడ? కాంగ్రెస్ పార్టీలో పుట్టిండు. పొత్తులు పెట్టుకుంది ఎవరితోటి? కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీతోటి ఎమ్మెల్యేలు అయ్యారు, కాంగ్రెస్ పార్టీతో మంత్రులు అయ్యారు, కాంగ్రెస్ పార్టీతో కేంద్ర మంత్రి కూడా అయ్యాడు. సో అంటే ఆ పొత్తు ఎక్కడ దాకా పోతామో చూడండి మీరు. అందుకనే మేము చెప్తా ఉన్నాం డెఫినెట్గా మాకు ఏ పొత్తు లేవు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పెట్టుకోలేము. మేము సింగిల్గా పోరాటం చేస్తూ ఉన్నాం, సింగిల్గా గెలుస్తూ ఉన్నాం. అది మేము మా భారతీయ జనతా పార్టీ. అందుకే మేము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ హయాంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మేము ఏ దోపిడీ చేసినా కూడా, మేము ఏమి చేసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలోకి సిబిఐ రాకూడదని చెప్పి కన్సెంట్ ఎప్పుడైతే రద్దు చేసుకున్నాడో మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని. ఇదే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మీరు సిబిఐకి రాయండి, సిబిఐ ఎంక్వైరీ చేయించండి మీరు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి బీజేపీని డిమాండ్ చేశాడు. మరి వీళ్ళ చేతుల్లో ఉంది ఇప్పుడు. ఆయన చేయండి, ఇప్పుడు ఒక లెటర్ రాయండి, కన్సెంట్ రద్దు చేసుకొని సిబిఐని అలౌ చేయండి, డెఫినెట్గా వస్తారు. ఎందుకు చేయట్లేదు? మిగతా రాష్ట్రాలు చేయనప్పుడు నువ్వెందుకు చేయట్లేదు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అడుగు జాడల్లో కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది, అంతే కదా. ఇప్పుడు ఇమ్మీడియట్గా నీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే ఇప్పుడు రాయండి, ఒక లెటర్ పంపించండి. 1,00,000 కోట్ల మీద మేము ఎంక్వైరీకి ఇస్తూ ఉన్నాం, డెఫినెట్గా మీరు తెలంగాణ రాష్ట్రంలోకి రావచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు అని చెప్పి చేయరు. దీని మీద అది అనమాట వీళ్ళ పరిస్థితి. రెండవది కూడా చెప్తా. వీళ్ళ ఇప్పుడు మీరు చూశారు, ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని సంతోషపరచడానికి ఏదో గొప్ప పని చేస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తూ ఉందో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద 4-5 కమిషన్లు వేశారు. ఒకటి విద్యుత్ మీద వేశారు, విద్యుత్ అక్రమాల మీద. రెండోది ఫార్ములా రేస్ కేసు ఉంది, ఫార్ములా ఈ రేస్ కేసు. మూడోది ఫోన్ ట్యాపింగ్ ఉంది. 4వది గొర్రెల స్కామ్ ఉంది. రకరకాల స్కామ్లు ఉన్నాయి. ఎవరినన్నా ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలలో ఎవడన్నా అరెస్ట్ చేసిండా? కదిలించారు కనీసం? బాజాప్తగా కేటీఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు, మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోర్రా భయ్ అని చెప్పిండు. లోపల ఏంట్రా నన్ను అంటే దిక్కు దివానా లేదు. ఇట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తా ఉన్నాం. వీళ్ళ ఫెవికాల్ బంధం ఏ విధంగా ఉంది, ఇంట్లో గట్లాగే ఇప్పుడు. సో ఆ విధంగానే రేపొద్దున వీళ్ళు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి తప్పితే భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉండదు. ఈ రోజు కాకపోయినా కూడా ఎప్పుడైనా కూడా సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెలంగాణ ప్రజల సొమ్ము ఎవడైతే తిన్నాడో వాళ్ళు లోపల వేస్తారు. అది ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అధికారంలో 100% వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కన్ఫర్మా? వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వీటి మీదనే కాదు, మిగతా వాటి మీద కూడా ఎంక్వైరీ జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు ఫోన్ ట్యాపింగ్ మీద చూడండి. ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని ఎవరిని ఇష్టం వచ్చినట్టుగా ఫోన్ ట్యాప్ చేసి మరి అక్కడ కూడా దోపిడీ చేయడం, భయపట్టించడం, బ్లాక్మెయిల్ చేయటం, ఇవన్నీ చేశారు కదా. అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న ఆధ్వర్యంలో జరిగే ఎంక్వైరీనే. వీళ్ళు ఏం చేయలేరు, ఎట్టి పరిస్థితుల్లో చేయలేరు. ఫోన్ ట్యాపింగ్ మీద జరగాలంటే, ఎంక్వైరీ జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సంస్థతోటే జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఇష్యూ అది. అవును, డెఫినెట్గా వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి వాళ్ళు చేయాలి, తప్పే కదా. ఎస్. అందుకని ఈరోజు ఈ జరిగే రాజకీయాలు చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి, తెలంగాణ ప్రజల్ని ఏదో డైవర్ట్ చేయడానికి చేస్తున్న రాజకీయాలు తప్పితే డెవలప్మెంట్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఎక్కడ కూడా ముందు పోవట్లేవు. ఎంత కూడా తెలంగాణ ప్రజల్ని
ఏదో ఎలక్షన్ వచ్చిందిగా అన్నప్పుడు ఎలక్షన్తో పాటుగా ఎలక్షన్లలో డబ్బులు పంచి గెలుస్తున్నారు తప్పితే తెలంగాణ ప్రజలకి పెద్దగా తెలంగాణ కాంగ్రెస్ ప్రజలు కూడా పార్టీ మీద వాళ్ళకి ఒక 2 సార్లు ఇచ్చారు, ఈయన కూడా ఒకసారి చూశారు, ఇంకా అయిపోయింది అంటారు. అంతే అయిపోయింది, క్లోజ్ అయిపోతుంది డెఫినెట్గా. మీరు అంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఏం వస్తుంది, ఎన్ని సీట్లు ఉన్నాయి, కార్యకర్తలు ఉన్నాయి అంటే మనం గెలిచాం. మున్సిపల్ ఎన్నికలు కూడా గెలిచాం కొంత. కరీంనగర్ మేయర్ స్థానాన్ని మేము గెలిపించుకున్నాం. నిజామాబాద్ కొంచెంతో మైనారిటీతో పోయింది. డెఫినెట్గా అట్లాంటి రేపొద్దున వచ్చే అవకాశాలు ఉంటాయి. సర్పంచులు గెలిపించుకున్నాం, ఉప సర్పంచులు గెలిపించుకున్నాం, వార్డులు దగ్గర 10,000 వార్డుల పైన గెలిపించుకున్నాం. సో ఆ విధంగా భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా పబ్లిక్లోకి తెలంగాణ ప్రజల్లోకి పోతూ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఒక ఆల్టర్నేటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో భూస్థాపితం చేయడమే లక్ష్యంగా మేము ముందు పోతాం. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగా భూస్థాపితం అయిపోయింది. చూద్దాం సార్ ఏం జరుగుతుంది.